ఖమ్మం జిల్లాలో ధాన్యం లారీలను స్థానికులు అడ్డుకున్నారు. ఏపీ నుంచి ధాన్యం తీసుకొస్తూ ఉండడంతో నేలకొండపల్లి మండలం కట్టుకాదారం దగ్గర అడ్డగించారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర బోనస్ ని ఆంధ్ర దళారులు క్యాష్ చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని మిల్లులకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. దళారులకు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక 50 మంది ఆపాము. ఈ ఆంధ్ర నుంచి ఎవరి ద్వారా వస్తాయి అన్నది కూడా ఇక్కడ కమిషన్ ఎక్కడ తీసుకొని కూడా పంపిస్తున్నారు. ప్రతిరోజు ఇదే సామెత అవుతుంది. ఎప్పటి నుంచి కూడా అర్ధరాత్రి నైట్ 10-11 కానీ స్టార్ట్ అయితే 20 నుంచి 30 లారీలు 100 లారీలు పోతున్నాయి. అసలు రైతులు అనేది రోడ్లు ఆగమవుతున్నాయి. ప్లస్ ఇక్కడ అధికారులకు ఎవరికి చెప్పినా కూడా 2-3 సార్లు బండ్లు పట్టించినా కూడా ఏమైతే ఇది మరి వాళ్ళ పరిధిలోకి వస్తుందా, పై రేంజ్ లో పోతుందా తెలియదు. ఇదంతా గొడవరంగా ఉంది. ఇంత ముందు 2-3 సార్లు కూడా మేము పట్టించాము. పట్టించినా కూడా మళ్ళీ అది తెల్లారి నుంచి మళ్ళీ కంటిన్యూ లారీలు అనేది అవుతున్నాయి. చెక్ పోస్ట్ వాళ్ళు వచ్చి ఆంధ్ర బోర్డర్ నుంచి చెక్ పోస్ట్ లో ఇక్కడికి వచ్చి తెలంగాణలోకి వచ్చి కూడా డబ్బులు ఈరోళ్ళ దగ్గర వసూలు చేసుకొని పంపించిపోతున్నారు వాళ్ళు. మరి ఇది ఎంతవరకే మాకు ఇక్కడ బోనస్ కూడా రైతులకు పడకపోయినా పడలేదు. వానాకాలం మా ఊళ్ళో దిగుమతి టిక్కీకి వచ్చేసి 10 కేజీలు 5 కేజీలు కటింగ్లు అడుగుతున్నారు. మరి ఇది మా నెంబర్ 1 సరికైనా మాది ఇట్లా అడుగుతున్నారు. మరి ఇక్కడ ఆంధ్ర నుంచి ఇట్లా పోతే మరి తెలంగాణలో పోతున్నాయి అంట. ఒక్క బండికి ఒక్క ట్రక్ షీట్ లేదు. మొత్తం కూడా ట్రక్ షీట్ లేకుండా 0 పోతుంది. ఏ ట్రక్ షీట్ లేకుండా మరి ఆంధ్ర హైవే పోనీట్లేదు. ఎట్లా వస్తున్నాయి డూప్లికేట్ ట్రక్ షీట్. పేరు లేదు, మండలం లేదు, ఊరు పేరు ఒకటే, మండలం లేదు, జిల్లా లేదు. ఇట్లా రాసి ఇట్లా అన్ని 12 తెలిసి ఒక 50 మంది ఆపాము. ఖమ్మం జిల్లాలో ధాన్యం లారీలను స్థానికులు అడ్డుకున్నారు. ఏపీ నుంచి ధాన్యం తీసుకొస్తుండడంతో నేలకొండపల్లి మండలం కట్టు కాచారం దగ్గర అడ్డగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఎందుకు స్థానికులు ధాన్యం లారీలను అడ్డుకోవాల్సి వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం ఇది నేలకొండపల్లి మండలం కట్టుకాచారం ఉంటుంది. కట్టుకాచారం దగ్గర నుంచి అవతల పక్క ఆంధ్రప్రదేశ్ సమీప గ్రామాలు అంటే నేలకొండపల్లి మండలానికి సమీపంలో ఉన్న కృష్ణా జిల్లా సంబంధించిన రైతులు కాస్త ధాన్యం లోడ్లతో లారీలలో మాత్రానికి ఈ లారీల్లో తీసుకొచ్చి ఇటు సూర్యాపేట జిల్లా మిర్యాలగూడెంలో సూర్యాపేటతో పాటు కోదాడ మిర్యాలగూడెంలో ఉన్న మిల్లుల్లో అమ్మకాన్ని చేపడుతున్న సందర్భంలో అంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లకు అంటే వరి ధాన్యానికి బోనస్ తో పాటు మద్దతు ధర ఎక్కువగా ఇస్తుండటంతో అక్కడ నుంచి ఆంధ్రాలో పండిన పంటను కాస్త ధాన్యాన్ని లారీల్లో తీసుకొని కట్టుకాచారం అంటే ఆంధ్రప్రదేశ్ నేలకొండపల్లి మండలం సరిహద్దు ప్రాంతం కట్టుకాచారం గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి లారీల్లో ఏకంగా తీసుకొచ్చి దొడ్డుదారిన అంటే ఈ నేలకొండపల్లి మండలంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కోదాడ తర్వాత సూర్యాపేటలో తర్వాత మిర్యాలగూడెం పట్టణంలో ఉన్న రైస్ మిల్లుల్లో మాత్రం విక్రయాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకు పూర్తిగా దెబ్బ ఏర్పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ విషయాన్ని గ్రహించిన నేలకొండపల్లి మండలం సంబంధించిన రైతులు కాస్త లారీలను అక్కడి నుంచి కట్టుకాచారం నుంచి ఆంధ్ర నుంచి వస్తున్న లారీలను పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. బోనస్ కేవలం దొడ్డిదారిలో మాత్రమే అక్కడ ఆంధ్ర ప్రాంతంలో రైతులు పండించిన పంటను కొంతమంది వ్యాపారులు అక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి మిల్లర్లకి ఇక్కడ కోదాడ కావచ్చు, నేలకొండపల్లి, తర్వాత మిర్యాలగూడెం, సూర్యాపేటలో కూడా మిల్లర్లకు నేరుగా అమ్ముకొని అక్కడి నుంచి బోనస్ తో పాటుగా మద్దతు ధర కూడా రెండింటిని బోనస్ తో పాటు మద్దతు ధర తీసుకుంటే ఎక్కువగా లబ్ధి పొందే అవకాశాల నేపథ్యంలో ఇవన్నీ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు ఇక్కడ నేలకొండపల్లి మండలం మీదుగా తరలిస్తున్న కట్టుకాచారం నుంచి నేలకొండపల్లి మండలం మీద తరలిస్తున్న లారీలు మాత్రం పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేసి అడ్డుకొని స్థానిక పోలీసులకు, స్థానిక అగ్రికల్చర్ అధికారులకు, దాంతో పాటుగా ఈ ఐకేపీ సెంటర్లకు సంబంధించిన అధికారులకు సంబంధించి వాళ్ళకు కూడా సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాస్త వాళ్ళ లారీల వివరాలను కూడా పూర్తిగా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లారీలలో వచ్చిన లోడు ధాన్యం రైతులదా లేకపోతే రైతుల ముసుగులో వ్యాపారులు తీసుకొచ్చి కొంతమంది ఇక్కడ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ మాత్రం స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ రజనీకాంత్.